अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्कारम आचार्य जी नमस्ते अंडी। మనము విభక్తి ప్రకరణం చెప్పుకుంటున్నాము. విభక్తి ప్రకరణంలో కూడా చతుర్థి విభక్తి ఎప్పుడు వస్తుంది అది చూస్తున్నాము. చతుర్థి విభక్తి అని ఎప్పుడు వస్తుందంటే సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుంది చెప్పుకున్నాం. సో సంప్రదానం అంటే ఏమిటి అన్నప్పుడు కర్మణ యమభిప్రైతి సా సంప్రదానం. అటువంటి ఎక్కడైతే సంప్రదానం పేరు పెట్టామో అలాంటి సంప్రదానం చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పి చతుర్థి సంప్రదానే అనే సూత్రం ప్రకారంగా సంప్రదాన కారకంలో చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఇంకా చతుర్థి విభక్తి ఎక్కడ వస్తుందంటే క్రియార్థ క్రియ ఉపపదంగా ఉన్నప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుంది. అంటే ఒక క్రియ కోసం ఒక క్రియని ఇంకో క్రియ కోసం జరుగుతున్నప్పుడు అలాంటి క్రియార్థ క్రియ ఉపపదంగా ఉన్నప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుంది అని మనం చూసాము. అలాగే తుమర్థాచ భావవచనాత్ తుమున్ యొక్క అర్థం కర్తం పఠితం లిఖితం తుమున్ యొక్క అర్థం అయితే ఉందో అదే అర్థాన్ని చెప్పడం కోసము చతుర్థి విభక్తి కూడా వస్తుంది చెప్పాం. తుమున్ యొక్క అర్థం అయితే ఉందో అదే అర్థం చెప్పడం చతుర్థి విభక్తిలో కూడా అదే అర్థం వస్తుంది అని చెప్పి చూసాము. కాబట్టి త్యాగాయ పాకాయ ఇవన్నీ చతుర్థి విభక్తి వచ్చాయి. పక్తం వ్రజితి చెప్పొచ్చు లేదా త్యక్తం వ్రజితి అని చెప్పొచ్చు, కానీ చతుర్థి విభక్తి కూడా వాడుకోవచ్చు తుమున్ యొక్క అర్థంలోనే. అందుకే త్యాగాయ పాకాయ అని చెప్పి ఉదాహరణ మనం చూసాము. అలాగే ఇంకెక్కడ వస్తుందంటే నమః స్వస్తి స్వాహ స్వధ అలం వశటి ఈ శబ్దాల యోగంలో ఎవరికైతే నమస్కరిస్తున్నామో, ఎవరికైతే స్వస్తి కలగాలనుకుంటున్నామో, ఎవరికైతే స్వధ పితృలకు స్వధ అలం అంటే పర్యాప్తం వషట్ ఇలాంటి శబ్దాల యోగంలో కూడా చతుర్థి విభక్తి వస్తుందని చెప్పి నిన్న మనం చూసామండి ఇంతవరకు. అస్తు నెక్స్ట్ ఈ క్రమంలో ముందు ఏందో చూద్దాం. నెక్స్ట్ వస్తాయి. నిన్న చెప్పిన పాటలు ఏదైనా సందేహాలు ఉన్నాయా? అస్తు నెక్స్ట్ చూడండి. మన్య కర్మణ్యనాదరే విభాష అప్రాణిషు. నెక్స్ట్ సూత్రం ఏంటండి? మన్య కర్మణ్యనాద చూడండి. మన్య కర్మణ్యనాదరే విభాష అప్రాణిషు. స్లైడ్ చూడండి. మన్య కర్మణి సప్తమి విభక్తి ఏకవచనము. మన్య కర్మణి సప్తమి విభక్తి ఏకవచనము. అనాదరే సప్తమి విభక్తి ఏకవచనము. మన్య కర్మణి సప్తమి విభక్తి ఏకవచనము.
అనాదరే సప్తమి విభక్తి ఏకవచనము. నెక్స్ట్ వచ్చేసి విభాష, ఇది ప్రథమ విభక్తి ఏకవచనం అండి. విభాష అనేది ప్రథమ విభక్తి ఏకవచనము. అప్రాణిషు, అప్రాణిషు ఇది సప్తమి విభక్తి బహువచనం. అస్తు. తో ఈ సూత్రాన్ని 4 పదాలు విడగొట్టుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని అర్థం ఏంటో చూద్దాం సమాసం ద్వారా. తో మన్యకర్మని అనే పదాన్ని ఇక్కడ విడదీసి చెప్పుకుంటున్నాము. ఏంటంటే మన్యస్య కర్మ, మన్యకర్మ ఏంటి? మన్యస్య కర్మ, మన్యకర్మ, తస్మిన్ మన్యకర్మని మన్యని చెప్తాను. అలాగే అనాదరే శబ్దం అది ఓపెన్ చేసి చెప్పుకున్నాం. అనాదరే అంటే ఏమిటి? నా ఆదరహ అనాదరహ ఏంటి? నా ఆదరహ అనాదరహ అంటే ఆదరం ఎక్కడేది అంటే గౌరవం ఎక్కడ దాన్ని అనాదర. ఇంత అనాదరం ఎందుకు అంటే ఆదరించకపోవడం, దాన్ని వ్యతిరేకం. నా ఆదరహ అనాదరహ, తస్మిన్ అనాదరే ఇది నైతత్పురుష సమాసము. నెక్స్ట్ వచ్చేసి న ప్రాణినః అప్రాణినః ఏంటి? న ప్రాణినః అప్రాణినః, న ప్రాణినః ప్రాణికి వాచి అయి ఉండకూడదంట. ప్రాణి వాచి, ఏ ప్రాణి అయి వాచి అయి ఉండకూడదు అంటే అప్రాణినః నిషేధించబడింది. ఇది నైతత్పురుష సమాసం. ఈ రకంగా మనము ఈ శబ్దాలను విడగొట్టుకున్నాం. మన్యకర్మ అంటే మన్యస్య కర్మ మన్యకర్మ, నా ఆదరః అనాదరః, నా ప్రాణినః అప్రాణిన ప్రాణివాచక శబ్దం కూడా ఉండకూడదు. తేషు నైతత్పురుష సమాసః అన్నిట్లలో. ఇక్కడ నా ప్రాణినః అప్రాణినః తేషు అప్రాణిషు ఇది బహువచనంలో తేషు అని చెప్పి చెప్పుకున్నాం. మొత్తానికి నైతత్పురుష సమాసం. అస్తు. పైనుంచి అనువృత్తి వస్తుంది, చతుర్థి అనే పదానికి మాత్రం అనువృత్తి వస్తుంది. ఇప్పుడు దీని యొక్క అర్థం చూడండి. అనాదరే గమ్యమానే అంటే ఆదరం అనేది లేదు, గౌరవం లేదు, ఇక్కడ ఆదరించడం లేదు. అలాగా అనాదరం ఎక్కడైతే విద్యమానంగా ఉందో అనాదరే గమ్యమానే ప్రాణివర్జితే ఏంటి? ప్రాణివర్జితే అంటే ప్రాణివాచక శబ్దం వదిలిపెట్టాలంట. అనాదరే గమ్యమానే ప్రాణివర్జితే మన్యతే హి కర్మ, మన్యతే హి కర్మ అంటే మన్యతే ధాతుకి అంటే మన్ ధాతుకి అంటే ఒప్పించే అర్థంలో మన్యతే ధాతు అంటే మన్యతే అనే అర్థంలో వచ్చిన ధాతు అంటే ఒప్పించే అర్థంలో. మన్యతే హి కర్మ అంటే మన్ ధాతు యొక్క అర్థమైతే, మన్య ధాతు యొక్క కర్మ యొక్క అర్థమైతే ఉందో అలాంటి అర్థంలో మన్య ధాతుకే మన్యతే హి కర్మని అంటే మన్యతే ధాతువుకి కర్మ అవుతుందో ఆ కర్మలో విభాష వికల్పంగా చతుర్థి భక్తి వస్తుంది. వికల్పంగా చతుర్థి భక్తి వస్తుంది. ఏం చెప్పబడింది అంటే ఆదరణ ఉండకూడదు, ప్రాణివాచి ఉండకూడదు. అటువంటప్పుడు మన్యతే హి కర్మని మన్య ధాతు యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలో వికల్పంగా చతుర్థి భక్తి వస్తుంది. అంటే కర్మ అంటే ఖచ్చితంగా ద్వితీయ భక్తి రావాలి, కానీ ఇక్కడ చతుర్థి భక్తి చేశాం, వికల్పం చేశాం. ఒక పక్షం చతుర్థి భక్తి వస్తుంది, ఇంకొక పక్షంలో వికల్పం ఉన్నాయి కదా, శేష పక్షంలో మిగిలిన పక్షంలో సామాన్య ద్వితీయ భక్తి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు చూడండి. అనాదరే గమ్యమాన్ హోనే పర్ మన్య ధాతుకే, మన్య ధాతు అండి, ధాతుకే ప్రాణివర్జిత కర్మంలో అంటే ప్రాణి వదిలిపెట్టి ఏది కర్మ ఉందో అక్కడ చతుర్థి భక్తి వికల్పంగా వస్తుందని చెప్పుకున్నాము. ఉదాహరణ వచ్చేసి మనకు నత్వా త్రినం మన్యే నా త్వాం త్రినం మన్యే, నా త్వాం నిన్ను, త్రినం మన్యే నిన్ను తినికకి సమానంగా, నువ్వు నాకు తినికకి సమానం కాదు అని చెప్పంటారా. నువ్వు నా గోటికి కూడా సమానం కావు, నువ్వు నా ఏలికి సమానం కావు అనేది మనం నిందావచనం చేసేటప్పుడు ఏదైనా వాద వివాదం చేసేటప్పుడు అలా అంటుంటాం. నువ్వు నాకేంటి సమానం అవుతావు అని చెప్పి తిడుతుంటాం కదా వాద వివాదంలో. అలాగా ఇక్కడ నా త్వాం త్రినం మన్యే నేను ఒక తినుకకు సమానం కూడా నాకు సమానం కావు అని అంటే అర్థంలో. నిన్ను అలా చూడటం, నువ్వు తిరిగి సమానంగా ఉంటావని చెప్పి అలా చూడటం లేదు. నా త్వాం త్రినం మన్యే అంటే నేను నిన్ను ఒక తినికకి సమానం కూడా నేను అంటే తినికకి ఎంతైతే ఉపయోగం ఉందో అంత ఉపయోగం
అనుకోను అని చెప్పి ఆ నిందార్థంలో ఇక్కడ చెప్పబడింది అనమాట. నా త్వాం తృణం మన్యే, తృణం అని ద్వితీయ భక్తి వచ్చింది. నా త్వాం తృణాయ మన్యే అంటే ద్వితీయ భక్తి తృతీయ భక్తి రెండు వచ్చే వికల్పంగా. నిన్ను ఆ తినికేకు సమానంగా, తినిక అంటే గడ్డి పూస, నీ గడ్డి పూసకు సమానంగా నేను చూడటం లేదు అని నిందార్థంలో. అంటే నువ్వు ఎంత నా గడ్డి పూస కూడా పనికిరావు అన్నట్టుగా మాట్లాడుతుంటావు కదా, అలాగా నువ్వు ఆ గడ్డి పూస కూడా పనికిరావు అన్నట్టుగా ఇక్కడ నిందార్థంలో ఇక్కడ చెప్తున్నాడు. మొత్తానికి నా త్వాం తృణం మన్యేకే, మన్య ధాతు అండి. మన్య ధాతుకు ముందే వచ్చింది, తృణం ద్వితీయ భక్తి వచ్చింది. వికల్పం ఎప్పుడైతే ఈ సూత్రం ప్రకారంగా విభక్తి చతుర్థి విభక్తి రాదు ఆ పక్షంలో, అందుకే ఒక పక్షంలో వికల్పంగా అన్యాం కాబట్టి ఒక పక్షం ద్వితీయ భక్తి వస్తుంది, ఒక పక్షంలో మన ప్రకృత సూత్రం ప్రకారంగా చతుర్థి భక్తి వస్తుంది. అందుకే నత్వా తృణాయ మన్యే, తృణం తృణాయ, తృణంలో ద్వితీయ భక్తి, తృణాయ చతుర్థి భక్తి. ఓకే, ఇక అర్థం ఒకే విధంగా ఉంటుంది, అర్థం ఏ మార్పు ఉండదు. త్వాం తృణాయ మన్యే, అలాగే నత్వాం భుసం మన్యే, ఇన్న ఆ తినికా విధంగా దానికి పొట్టు, నా పొట్టుకు సమానంగా చూడటం లేదు. అంటే గడ్డి, వరి గడ్డి యొక్క పొట్టు ఏదైతే ఉందని భుసం అంటామంట. గోధుమ యొక్క పొట్టు కానీ వరి గడ్డి యొక్క పొట్టు ఏదైతే ఉందని భుస కింద చెప్పుకుంటామంట. సో దానికి సమానంగా నువ్వు చూడటం లేదు అలాంటి అర్థంలో ఇక్కడ నా త్వాం భుసం మన్యే, భుసం ద్వితీయ భక్తి, నా త్వా భుసాయ మన్యే, ఇక్కడ భుసాయ చతుర్థి భక్తి. కానీ రెండు వికల్పంగా వచ్చాయి. ఓన్లీ మన్యతే ధాతు కర్మ అయితే ఉందో, మన్యతే ధాతు కర్మ ఏంటి, మన్యతే కర్మ ఏదో భుసం అనేది కర్మ అండి. కానీ మన్య ధాతు యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలో ద్వితీయ భక్తి చతుర్థి భక్తి, వికల్పంగా చతుర్థి భక్తి వస్తుంది చెప్పాం, కానీ ఒక పక్షంలో ద్వితీయ భక్తి కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఓన్లీ మన్య ధాతు. ఆ మన్య ధాతు కర్త కర్మ క్రియ మూడు ఖచ్చితంగా ఉంటాయి. అట్లా మన్య ధాతుకి ప్రయోగించినప్పుడు ఏదైతే కర్మ ఉందో, మన్య ధాతు యొక్క కర్మ ఏదైతే ఉందో ఆ కర్మలో ద్వితీయ భక్తి వికల్పంగా చతుర్థి భక్తి వస్తుంది చెప్పాం. కానీ ఒక పక్షంలో చతుర్థి, ఇంకో పక్షంలో ద్వితీయ, రెండు వచ్చాయి మనకు. ఇది దీని యొక్క తాత్పర్యం. మన్య ధాతుక తిన ప్రాణవర్జిత కర్మ, ఇక్కడ ప్రాణవర్జితం చెప్పారా, ప్రాణవాచ్య ఉండకూడదు. ఈ తినక గడ్డి పూస అది ప్రాణివాచి కదా, గడ్డి పూస గడ్డి తినక అనేది అది ప్రాణివాచి కాదు. కాబట్టి ఆ తినక మాత్రం తీసుకోవాలి. అంటే ఇది చెట్టే కదండి, చెట్లో ప్రాణం ఉందో అట్లా అనుకోవద్దు. ఆ తినక మాత్రం అయితే ఉందో అది అప్రాణి అన్నమాట, ప్రాణివాచక శబ్దం కాదు. కాబట్టి ఇక్కడ అప్రాణివాచి, ఇంకా దాన్ని అప్రాణివాచి దాన్ని తినకకి సమానంగా దాన్ని ఆదరించడం లేదు, అగౌరవపరుస్తున్నాట. నేను ఆ తిరిగి సమానంగా చూడటం లేదు అంటే అగౌరవపరిచంటే కదా, నువ్వు ఏంటికి పనికిరావు, నువ్వు పూస కూడా ఈ గడ్డి పూస కూడా పనికిరావు అంటే ఎట్లా ఉంటుంది అంటే అనాదరం ప్రకటన అవుతుందన్నమాట. ఆదరణ ప్రకటన కావడం లేదు, అనాదరత ప్రకటించబడుతుంది. కాబట్టి అలాంటి అనాదరమైనటువంటి అప్రకటమైన స్థితి ఏదైతే ఉందో అలాంటి సందర్భంలో ఇక్కడ వికల్పంగా ధాతు చేత చతుర్థి ద్వితీయ రెండు విభక్తులు వస్తాయి అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఫస్ట్ ఇది దీని యొక్క తాత్పర్యం. ఇక్కడ అదే చూడండి మళ్ళీ ఒకసారి, మన్య धातु का तृण प्राणवर्जित कर्म है, सो उसमें विकल्प से चतुर्थी विभक्ति हो गई. तिनका भी नहीं समझता, నిన్ను ఒక తినికకి సమానంగా చూడటం లేదు. తినికే విధంగా అంత ఎంత ఉపయోగం ఉంటుంది, నువ్వు ఆ తినికే కూడా పనికిరావు. అలాగ నిందార్థంలో అనాదరంగా అంటే ఆదరించకుండా మాట్లాడుతున్నావు, గౌరవించకుండా మాట్లాడుతున్నావట. తినికా भी नहीं समझता ऐसा कहने से స్పష్ట అనాదర है. ఇక్కడ అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, స్పష్టంగా ఇది ఆదరించడం లేదు, అనాదరిస్తున్నాం అంటే అగౌరవపరుస్తున్నావట. నువ్వు ఆ చెట్టు, నువ్వు ఆ చినికే ఆ గడ్డి పూసలో పైకి రావంటే ఎట్లుంటుంది అంటే గడ్డితో ఆ గడ్డి పాసతో తీసి పడేసావట, అంటే గౌరవించడం లేదు. కానీ ఇక అనాదర ప్రకటన అవుతుంది. ఆ గడ్డి పూస అనేది కూడా, గడ్డి పాస అనేది కూడా అది అప్రాణివాచి. కాబట్టి ఇలాంటి అర్థంలో అలాంటి మన్యతే ధాతు యొక్క కర్మ ఎత్తుల కర్మలో ద్వితీయ భక్తి వికల్పంగా చతుర్థి భక్తి వస్తుందని చెప్పాం. వికల్పంగా ఒక పక్షంలో ద్వితీయ కూడా వస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. जिस कर्म से अनादर प्रतीत होता है उसमें चतुर्थी होती है, साधारण कर्म में नहीं. इसलिए त्रिनाय में चतुर्थी ही हुई, त्वाम में नहीं. दिवादिगण के मन धातु का यहाँ ग्रहण है. ఈ రెండు ధాతులు మన్య ధాతు, మన్ ధాతు అనేది దివాదిగణంలో ఉండే ధాతు గ్రహించబడింది ఇక్కడ. అంటే వేరే గణంలో ధాతు ఉంది, కానీ దివాది గణంలో ఉండే ధాతు ఇక్కడ గ్రహించబడింది, అదే తీసుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. దివాది గణంలో ఉండే ధాతువే తీసుకోవాలి, అన్య గణంలో ఉండే ధాతు తీసుకోకూడదు. ఇక్కడ ఎందుకు ఈ సూత్రం చెప్పబడింది అంటే చతుర్థి ప్రకరణ చతుర్థి విభక్తి స్థానంలో ద్వితీయ విభక్తి కూడా వస్తుంది చెప్పడం కోసం ఇక్కడ
చెప్పబడిందండి. చతుర్థి మన ప్రకరణం ఏం నడుస్తుంది, చతుర్థి సంప్రదాయ కారకం చతుర్థి విభక్తి వస్తుంది చెప్పినాం. లేదండి ఈ సంప్రదాయ కారక ప్రకరణం అంటే చతుర్థి విభక్తి ప్రకరణంలో అక్కడ మన్యదే ధాతు యొక్క కర్మ అయితేనే అక్కడ వికల్పంగా చతుర్థి విభక్తి వస్తుంది చెప్పాం. వికల్పంగా చతుర్థి విభక్తి చెప్పగానే ఒక పక్షం ద్వితీయ భక్తి కూడా వస్తున్నాడు. అంటే ద్వితీయ భక్తిని కల్పించడం కోసం ఇక్కడ వికల్పం చేయాల్సి అన్నమాట. అది ఇక్కడ చెప్పబడింది అనమాట. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. ఆచార్య అంటే ప్రాణ భిన్న అయింది లేకపోతే అనాదరణ ఉన్నప్పుడు మాత్రం చతుర్థి వస్తుంది, లేకపోతే కనుక ప్రాణవాచకం కనుక అయితే ద్వితీయ రావచ్చు కదండి. అనాదరణ లేనప్పుడు ప్రాణవాచకం ఉన్నప్పుడు ద్వితీయ వస్తుంది. ద్వితీయ వస్తున్నాం సామాన్యంగా. ఈ రెండు ఉన్నప్పుడు మటుకి వికల్పైన చతుర్థి వస్తుంది. రెండు ఉంటే ఖచ్చితంగా అనాదరము ప్లస్ అప్రాణివాచకం ఉంటే ఖచ్చితంగా రెండు వికల్పంగా వస్తాయి, రెండు కనిపిస్తాయి మనకు. అంటే ఈ రెండు లేనప్పుడు మటుకి ద్వితీయవే వస్తుంది అంతే కదా. ద్వితీయ సామాన్యంగా. ధన్యవాదాలు. ఒకటే రూపం కనిపిస్తుంది, రెండు రూపాయలు కనిపించవు. ఓన్లీ మన్యత ధాతుకు మాత్రమే అలా వికల్పం వచ్చింది అన్నమాట. అస్తు, ఇప్పుడు చతుర్థి విభక్తి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు తృతీయ భక్తి, తృతీయ కారకం ఏమొస్తుంది? చతుర్థి సంప్రదాయ కారకం చతుర్థి విభక్తి వస్తుంది, అవి ఎక్కడెక్కడ వస్తుంది చూసాము. అదేవిధంగా తృతీయ భక్తి ఎక్కడెక్కడ వస్తుంది అది ఇప్పుడు చెప్పుకున్నాం. ఓకేనా? చూడండి 18వ సూత్రము. కర్తృకరణయోస్ తృతీయ. ఏంటి? కర్తృకరణయోస్ తృతీయ. ఈ సూత్రాన్ని రెండు పదాలకు విడగొట్టున్నాము. కర్తృకరణయోస్ సప్తమి విభక్తి ద్వివచనము, తృతీయ ప్రథమ విభక్తి ఏకవచనము. సమాసం వచ్చేసి కర్తాచ కరణం చ. చూడు, కర్తృ కరణయో అనే పదాన్ని విడగొట్టుకుంటాం. కర్తాచ కరణం చ కర్తృ కరణే. కర్తాచ కరణం చ కర్తృ కరణే రెండు కదా, అది కర్తృ కరణే అని చెప్పుకున్నాం. తయోహ కర్తృ కరణయోహ. తయోహ కయోహ తయోహ కర్తృ కరణయోహ. అన్నింటినీ కర్తృ కరణయోహ అని చెప్పుకున్నాం సప్తమి విభక్తి ద్వివచనంలో. ఓకే, సో అందుకే మొట్టమొదటి సప్తమి విభక్తి ద్వివచనం చెప్పుకున్నాం, తర్వాత ప్రథమ విభక్తి ఏకవచనం. ఆ కర్తృ కరణం విడగొట్టింది ఏమైపోయింది? కర్తాచ కరణం చ కర్తృ కరణే రెండు కాబట్టి ద్వివచనం పెట్టాము. అలాగే తయోహ కర్తృ కరణయోహ మళ్ళీ సప్తమి విభక్తి ద్వివచనంలోకి మార్చాం. అలాగే తయోహ అని చెప్పి తయోహ కర్తృ కరణయోహ ఇతరేతర యోగ ద్వంద్వ. ఓకే, అస్తు. అనువృత్తి వచ్చేసి అనభిహితే అనే పదానికి అనువృత్తి వస్తుంది. ఇప్పుడు అర్థాన్ని గమనించండి. అనభిహితయో కర్తృకరణయో తృతీయ విభక్తి భవతి. అనభిహితయో కర్తృకరణయో అంటే అభిహితం అంటే చెప్పేది అభిహితం అని తెలుసు కదా. అభిహితం అంటే థింగ్ తద్దిత్ కృత్య సమాసం ద్వారా ఏది చెప్పబడుతుందో దాన్ని అభిహితం అంటాం. ఏవైతే తింగుల ద్వారా తద్దిత ప్రత్యయం ద్వారా సమాసం ద్వారా కృత్య ప్రత్యయం చెప్పబడదో అభిహితం కాదు, దాన్ని అనభిహితం అంటాం. దాన్ని ఏమంటాము? అనభిహితం అంటాం అనమాట. ఓకే, ఇది అందుకే చెప్పేది అనభిహితయో కర్తృకరణయో అనభిహితయో కర్తృకరణయో తృతీయ విభక్తి భవతి. తృతీయ విభక్తి వస్తుంది. అనభిహితమైనటువంటి అనభిహితయో కర్తృకరణయో కర్త కరణ కారకం ఏమొస్తుందంట అంటే అనభిహితం. దేని అనభిహితము? టింగ్ తద్దిత్ కృత్ ప్రతి సమాసం ద్వారా అనభిహితం ఏదైతే ఉందో దాంట్లో ఏమొస్తుంది? అనభిహితం కర్త కానీ కరణం కానీ తృతీయ భక్తి వస్తుందండి. అంటే కర్తలో కూడా కర్త అంటే మామూలుగా ఉండాలి, కర్త అంటే ప్రథమ భక్తి ఉండాలి, కరణం అంటే తృతీయ భక్తి. ఇక్కడ సమస్య లేదు. మరి కర్తలో కూడా తృతీయ భక్తి వస్తుంది. కర్త కరణంలో తృతీయ భక్తి వస్తుంది, అది చెప్పాడు. అనభిహితయో కర్తృకరణయో తృతీయ విభక్తి భవతి. తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. చూడండి ఉదాహరణ, కర్తరికి ఉదాహరణ చూపిస్తున్నమాట. దేవదత్తేన కృతం. చూడు, కర్త అంటే కర్త ప్రథమ భక్తి రావాలి, కానీ ఇక్కడ ఏముంది? తృతీయ భక్తి వచ్చింది. దేవదత్తేన కృతం యజ్ఞదత్తేన భుక్తం. మీ కర్తలు అంటే దేవదత్తుడి ద్వారా తినబడింది. యజ్ఞదత్తేన భుక్తం, యజ్ఞదత్తుడి ద్వారా
తినబడింది. దేవదత్తుడి ద్వారా చేయబడింది. కృతం అంటే చేయబడటం. యజ్ఞదత్తేన భుక్తం, యజ్ఞదత్తుడిగా భుజింపబడింది, తినబడింది. ఈ తా ప్రత్యయం అనేది కర్మవాచనలు ఉపయోగిస్తాం ఎక్కువగా. అంటే కొన్ని కొన్ని విశిష్టమైన ధాతుల్లో కర్తలు కూడా ఉపయోగిస్తాము, కానీ ఇక్కడ కర్తలు కూడా. అందుకే ఇలాంటి సందర్భంలో కృదంత యోగంలో వచ్చింది తృతీయ భక్తి వచ్చిందన్నమాట. ఇక్కడ కృదంత యోగంలో తృతీయ భక్తి వచ్చినమాట. అందుకే ఇక్కడ కర్త అయినప్పటికీ ప్రథమ భక్తి ఉండాల్సింది, కానీ దేవతలుగా చేయబడింది, యజ్ఞదత్తులుగా భుజింపబడింది, తినబడింది అలాంటి అర్థం చెప్పడం కోసము కర్తలు కూడా మనం తృతీయ భక్తి తెచ్చుకున్నాం. ఏ కర్త? కృదంత యోగంలో తృతీయ భక్తి పెట్టుకున్నాం అంటే ఇక్కడ. అస్తు. నెక్స్ట్ కరణకారకం తృతీయ భక్తి వస్తుంది. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే కర్మలో కర్తకి ఇష్టమైన కర్తకి అయితే అత్యంత సహాయపడుతుంది కరణం అని చెప్పాం. కర్తకు ఏదైతే అత్యంత సహాయంగా ఉంటుందో దాన్ని కరణం అని చెప్పుకున్నాం. కరణం అని చెప్పిన తర్వాత ఆ కరణకారకం ఏ భక్తి వస్తుంది అంటే ఈ సూత్రం ప్రకారం తృతీయ భక్తి వస్తుంది. కరణకారకే అంటే కరణకారకే తృతీయ భక్తి భవతి అని చెప్పి ఇదే సూత్రం ప్రకారం వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ కరణకారక ఉదాహరణ అసినా చిన్నత్తి. అసిన్ ఒక కత్తి ద్వారా చిన్న భిన్నం చేస్తున్నాడు, ముక్కలు చేస్తున్నాడు. అది ఒక తలవారు లాంటిది, ఒక కత్తి లాంటిది, ఖడ్గం లాంటిది అసినా. అలాగే దాత్రేణ లునాతి. దాత్ర అంటే కొడవల ద్వారా కోస్తున్నాడు, కట్ చేస్తున్నాడు. లునాతి భిన్న ముక్కలు చేస్తున్నాడు. అదేగా దాత్రేణ లునాతి, కోయటం అనమాట. ఇక్కడ సో ఛేదించడం, కోయటం అనమాట. అంటే కొడవల ద్వారా కోస్తున్నాడు. అంటే ఎవరికి వస్తున్నాడు? చేసి కోసిన కర్త ఏదో అండర్స్టూడ్ అనమాట. అంటే రామ, లక్ష్మణ, బాలక ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ లునాతి కర్త దేవదత్త. దేవదత్త అత్యంత సహయోగంగా ఉండే కారకం ఏంటి ఇక్కడ? కర్ణకారకం. అంటే కర్ణకారకం ఏంటి ఇక్కడ? దాత్రేణ, అసిన ఇవి అత్యంత సహాయంగా ఉన్నాయి. ఇప్పుడు లునాతి క్రియ చేయాలంటే, కోసేటువంటి క్రియ చేయాలంటే కొడవలి ఖచ్చితంగా ఉండాలి. ముక్కలు చేయాలంటే చిన్న ఏదైనా వస్తున్న పదార్థాన్ని ముక్కలు చేయాలంటే అసలు కత్తి, తెలవారు, గొడ్డలి అటువంటి ఖచ్చితంగా ఉండాలి. ఇవి అనివార్యమైనటువంటి సాధనములు, కర్తకు అత్యంత సహాయపడేవి. అత్యంత సహాయపడడానికి కర్ణ సంజ్ఞ ఎప్పుడు పెట్టాము. అలాంటి కరణకారకంలో ఏ విభక్తి వస్తుందంటే తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పుకున్నాం. అదేవిధంగా తృతీయ విభక్తి కనిపిస్తుంది. అసినా చిన్నత్తి, దాత్రేణ లునాతి అని చెప్పి ఇక్కడ మనం ఉదాహరణ చూసామండి. అదేవిధంగా అగ్నినా పచతి. అగ్ని ద్వారా పొందుతుంది. అంటే పచతి పాకక్రియ ఏదవుతుంది? అగ్ని ద్వారా చదువుతుందన్నమాట. పాకక్రియ అగ్ని ద్వారా చదువుతుంది. ఏ ద్వారా చదువుతుందో అంటే పాకక్రియకు అత్యంత సహాయమైన సాధనం ఏంటి ఇక్కడ? అత్యంత సహాయకమైనది అగ్ని అన్నమాట. ఓకేనా? సో ఎందుకంటే అగ్ని ఎందుకు, నీళ్ళు కూడా అత్యంత అది సహాయకమే. ఇవన్నీ ఉన్నప్పుడు అగ్ని లేకపోతే అసలు మనం పాకక్రియ జరగదు. కాబట్టి అత్యంత సహాయకమైన అగ్ని అది. అన్ని ఉన్నా కూడా మనకు పాకక్రియ అగ్ని లేకపోతే ఏమి జరగదు. అన్ని పదార్థాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, కానీ అక్కడ అగ్ని లేకపోతే అన్ని ఆగిపోతాయి. కాబట్టి అత్యంత సహాయకమైనది. కాబట్టి ఆ సహాయకమైన కర్మ అని పేరు. అలాంటి కర్ణకారకంలో ఏ విభక్తి వస్తుందంటే మన ప్రకృతి సూత్రం చెప్తుంది. ఏం చెప్తుంది? కర్తృ కరణేచ అనభిహితయో కర్తృకరణయో తృతీయ భక్తి, కర్త కరణలో తృతీయ భక్తి వస్తుంది చెప్పి మనం చెప్పుకున్నామండి. ఈ సూత్రం ప్రకారంగా తృతీయ భక్తి వచ్చింది. ఇవి ఉదాహరణలు మనం చూసాం. అగ్ని ద్వారా వండబడుతున్నది, కొడవల ద్వారా కోయబడుతున్నది, తలవారు ద్వారా కత్తిరించబడుతుంది, అంటే కోయబడుతున్నది, చిన్న భిన్నం చేయబడుతున్నది, ముక్కలు చేయబడుతున్నది. ఈ రకంగా మనం ఉదాహరణ చూసాం. కర్తలు కూడా ఇక్కడ ప్రథమ భక్తి ఉండాలి, కానీ తృతీయ భక్తి వచ్చింది. ఇక్కడ చూడండి, దేవదత్తేన కృతంలో దేవత అనభిహిత కర్త. ఇక్కడ కృతం చేయబడింది. ఎవరికి చేయబడింది? దేవత ద్వారా చేయబడింది. అంటే అనభిహిత ఏం చేయబడింది అని చెప్పది, చేయబడింది అంటే అనభిహిత కర్త అంట, చెప్పబడలేదు అంట. అంటే చేయబడింది ఏంటి? ఆ వస్తువు తీసుకుంటామే చేయబడి, ఏదైనా చటాయి చేయబడింది, ఏదైనా పాకం చేయబడింది, ఏదో చేయబడింది అన్నమాట. అంటే కృతం అనే క్రియ ద్వారా ఏం అభిహితం అవుతుంది? కృతం అనే క్రియ ద్వారా కర్మ అభిహితం అవుతుంది, కానీ ఇక్కడ కర్త అభిహితం కాలేదు. కర్త అభిహితం, కృతం అనగానే చేయబడింది అనగానే మనకు దేవతలు చేయబడింది అని చెప్పాను. ఆ వస్తువు ఏం చేయబడిందో అది మన సంకేతం అవుతుంది, కర్మ సంకేతించబడుతుంది అన్నమాట. కాబట్టి ఇది ఈ కృతం అనే కృతంత ప్రత్యయం ద్వారా ఏమి అభిహితమైంది?
కర్మ అభిహితమైంది కానీ ఇక్కడ కర్త అభిహితం కాదు. అది కర్త అభిహితం కాదు కాబట్టి అనభిహిత కర్మకారకంలో అనభిహితమైనటువంటి కర్మలు ఏమొస్తుంది? తృతీయ భక్తి వస్తుంది. అందుకే తృతీయ భక్తి వచ్చింది. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ దేవదత్తేన కృతం అనే క్రియాపద ద్వారా చేయబడింది అనగానే ఏం చేయబడింది అడుగుతాంగానే ఎవరు చేసిన అడిగామంట. చేయబడింది అంటే ఏం చేయబడింది? ముందు కర్మని అడుగుతాం, కర్తని అడగం. కాబట్టి కృతంలో కృత్య ప్రత్యయం ఉంది. ఏ ప్రత్యయం ఉంది? ఇక్కడ తా ప్రత్యయం కృత్య ప్రత్యయం చెప్పిన తింగ్ కృత్ తదిత ప్రత్యయం ద్వారా ఏదో అభిహితమవుతుందో దాంట్లో ప్రథమ భక్తి వస్తుంది. ఏదో అభిహితం కాలేదో అక్కడ అభిహితం కాని దాంట్లో ఏమవుతుంది? కర్మాది కారకాలు వస్తాయి. కర్మ, కరణం, సంప్రదాయం ఏవి కావాలంటే వస్తాయి అర్థానుగుణంగా. సో ఇక్కడ మనకు దేవదత్తేన అనేది మనకు అభిహిత కర్మ కదా, అనభిహితం. ఎందుకు? కృతం అనే క్రియ ద్వారా కర్మ అడగబడుతుంది, ఏం చేయబడిందని చెప్పి. కర్త అడగబడలేదు కాబట్టి అడగబడే అనభిహిత కర్త అయితే ఉందో మన ప్రకృత సూత్రం ప్రకారంగా అనభిహిత కర్తృకారకంలో తృతీయ భక్తి వస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం చెప్పిందండి. ఓకేనా? ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సో అందుకే ఇక్కడ అదే విధంగా ఇవ్వబడింది. ఇక్కడ కృతమే తా ప్రత్యయ కర్మలో వచ్చిందన్నమాట. ఎందుకు? కర్మకారకంలో తా ప్రత్యయం వచ్చింది. అంటే ఇప్పుడు మనకు వచ్చే ప్రత్యయాలు కర్తం చెప్పడం కోసం వస్తాయి, వచ్చే ప్రత్యయ కర్తం చెప్పడం కోసం వస్తాయండి. భవతిలో పఠతిలో తిప్ ప్రత్యయము అక్కడ కర్తం చెప్పడం కోసం వచ్చింది. అదే ఒకసారి ఈ తిప్ ప్రత్యయాలు ఒకసారి కర్మని చెప్పడం కోసం వస్తాయండి. అవి ప్రతి ఒకసారి భావాన్ని చెప్పడం కోసం వస్తాయన్నమాట. అట్లా సందర్భాన్ని బట్టి ప్రత్యయం కర్తలు రావచ్చు, కర్మని రావచ్చు, భావాన్ని రావచ్చు. ఇక్కడ కృతంలో తా ప్రత్యయం అనేది కర్మలో వచ్చిందంట. ఏ సూత్రం ప్రకారంగా? తయోరేవ కృత్యక్త కలర్థాః. తయోరేవ కృత్యక్త కలర్థ అంటే తయో అంటే భావకర్మణో, తయో అంటే భావ కర్మలో కృత్య ప్రత్యయ కలర్థ ప్రత్యయాలు వస్తాయి. ఇక చూడండి, తయోరేవ కృత్యక్త కలర్థాః. సూత్రాన్ని గమనించి డైరెక్ట్ గా తయోరేవ అంటే భావకర్మణోరేవ, భావము కర్మ అర్థంలో. భావ కర్మణోరేవ అంటే భావంలో కర్మలో కృత్య సంజ్ఞకాః అంటే కృత్య ప్రత్యయాలు. తాక్ తవతు ఇవన్నీ ప్రత్యయాలు చెప్పాను కదా. కృత్య సంజ్ఞకాః క్తా ప్రత్యయము కలర్థాశ్చ ప్రత్యయాః భవంతి. అంటే కల్ అర్థంలో ఉండే కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి, ఆ ప్రత్యయాలు వస్తాయి. అంటే సకర్మకేభ్యో ధాతుభ్యో విహితః ఏ కృత్య సంజ్ఞకాః అంటే సకర్మక ధాతు ఏ ధాతువుకి కర్మ ఉంటుందో ఆ ధాతువులతో వచ్చే ఏ ధాతువుకైతే కర్మ ఉంటుందో అటువంటి ధాతులతో విధించినటువంటి కృత్య ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఏ కృత్య సంజ్ఞకాః క్తాః అంటే కలర్థాశ్చ ప్రత్యయాః తే కర్మని అవన్నీ కర్మకారకంగా వస్తాయి. అకర్మకేభ్యో ధాతుభ్యో విహితాః ఏ కృత్య కలర్థాః తే భావే చ భవంతి. అవి భావంలో వస్తాయి. అంటే సకర్మక ధాతువుల చేత ఏదైతే ప్రత్యయ విధించబడుతుందో అవి కృత్య సంజ్ఞక అన్నమాట. సకర్మక ధాతువుల చేత కృత్య ప్రత్యయాలు సకర్మక ధాతువుల చేత వస్తాయి. అకర్మక ధాతువుల చేత కృత్య ప్రత్యయాలు వస్తాయి అన్నమాట. కర్మని ప్రత్యక్తే కర్మని భవంతి. అకర్మకే ధాతు వివితాః కృత్య కలర్థాః భావి భవంతి. అంటే ఇక్కడ కృత్య ప్రత్యయము, తా ప్రత్యయము, కలర్థ 3 రకాల ప్రత్యయాలు ఉన్నాయి మనకు. ఈ 3 రకాల ప్రత్యయాలు ఎలా వస్తాయంటే 3 రకాల ప్రత్యయాల్లో సకర్మక ఏ ధాతువు కర్మ ఉంటుందో అలాంటి కర్మయుక్తమైన ధాతువుతోటి ఈ 3 ప్రత్యయాలు వస్తాయి. అలాగే అకర్మక ధాతువు ఏ ధాతువు కర్మ ఉండదో అక్కడ ప్రత్యయాలు భావార్థంలో వస్తాయి. ఏ ధాతులకైతే కర్మ ఉంటుందో అక్కడ ప్రత్యయాలు కర్మార్థంలో వస్తాయి. ఏ ధాతులకైతే కర్మ ఉండదో అటువంటి ధాతుల చేత ప్రత్యయాలు భావాన్ని చెప్పడం కోసం వస్తాయి. అంటే ధాతు యొక్క అర్థం చెప్పడం కోసం వస్తాయి అని ఈ సూత్రం చెప్పింది మొత్తానికి. ఓకే, ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ కృత్య సంజ్ఞక ప్రత్యయం కాబట్టి ఇది సకర్మక ధాతు కాబట్టి ఇక్కడ కర్మార్థంలో వచ్చిందన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది మనకు ఈ సూత్రం ప్రకారంగా దేవదత్తేన భుక్తం కృతం అనేది
కృతంలో ఒక తా ప్రత్యయం కనిపిస్తుంది కదా, ఈ సూత్రం ప్రకారంగా ఇక తాప కర్మ అర్థంలో, కర్మం చెప్పడం కోసం చేయబడింది అనే అర్థంలో, అంటే ఏదో వస్తువు పదార్థం చేయబడింది అనే అర్థంలో కర్తం కర్మం చెప్పడం కోసం వచ్చింది అన్నమాట. అందుకే కర్మార్థంలో వచ్చిన ప్రత్యయం కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా భావార్థంలో కర్మార్థంలో వస్తాయి అని చెప్పి. దేవదత్తేన కృతం అన్నది అకర్మ కదండి, అక్కడ కర్మ ఎక్కడ ఉందండి? భావే ప్రయోగంలో కదండి దేవదత్తేన కృతం అన్నది. కృతం అని వచ్చింది కానీ ఏం చేస్తున్నాడు కర్మ చెప్పలేదు కదండి. అలాగే భుక్తం ఏం తింటున్నాడు అని ఏం చెప్పలేదు, భుక్తం. అందుకే అది ప్రథమ విభక్తి నపుంసకలింగంలో వచ్చింది, భుక్తం కృతం అన్నది అని అనుకుంటున్నాను. ఇక్కడ ఎట్లా అంటే చెప్తాను. కర్మణి ప్రయోగం కదా ఆచార్య, కర్మణి ప్రయోగంలో కృతం అనే వస్తుంది. అవును, కర్మణి భావేలోని మనకి ఇది కర్మణి ప్రయోగం. అకర్మ కర్మ లేదు కదా అక్కడ. ఏమో దేవదత్తుడి నా సందేహం. చేయబడింది, ఏం చేయబడింది అనేది లేదు అక్కడ, కర్మ లేదు కదా. అది కనపడం కాదు, కర్మ బట్టి క్రియాపదం ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. కృతం కర్మ, ఇది సకర్మక ధాతు, చేయబడినది ఏం చేయబడింది అక్కడ ఉంది అనమాట. కానీ ఇక్కడ మనం కృతం అనే పదంలో కర్మలు వచ్చిన ప్రత్యయం కాబట్టి కర్మ సంకేతిస్తున్నాం అది ఇక్కడ. అంటే చేయబడినది అక్కడ ఉంది. ఇప్పుడు మనకు అనభిహిత కర్మ ఏంటి? కర్త అభిహితం కాదు కదా, అండర్స్టూడ్ అది అంతర్గతంగా ఉంటుంది. అంటే అన్నిటికీ వాష్యం ఉండాలి. ఇప్పుడు చెప్పాలి, దేవతనే కార్యం కృతం, కర్మ పెట్టుకోవాలంటే దేవతనే కార్యం కృతం. కర్మాన్ని కూడా క్రియాపదం వచ్చింది. కర్మలో ప్రథమ భక్తి ఏకవచనం ఉంది కాబట్టి క్రియాపదం కూడా కర్మను బట్టి కృతం ఉందన్నమాట. దేవతనే కిం కృతం, కార్యం కృతం, పైన చేయబడింది. అక్కడ కర్మ ఉందన్నమాట, దాని సందేహం లేదు. అనే క్రియ ద్వారా మనకు చేయబడిన పడే సంఖ్యించబడుతుంది, డైరెక్ట్ గా కర్త సంఖ్యించబడడం లేదు. ఇప్పుడు దేవత కార్యం కరోతి, కరోతిలో టిప్ ప్రత్యయం కర్తలో వచ్చిందన్నమాట. అప్పుడు చేస్తూ కార్యం కరోతి అన్నాం, కర్త లేదు ఇక్కడ. కార్యం కరోతి అని చెప్పగానే ఇక్కడ కర్త లేదు కదండి. మనం ఎట్లా అనుకుంటే టిప్ ప్రత్యయంలో వచ్చిన ఉందో దాని ద్వారా కర్త సంఖ్యించబడుతున్నమాట, ఆ కర్మ సంఖ్యించబడింది. కృతం అంటే చేయబడింది, అంటే జరిగిపోయిన క్రియ గురించి చెప్పారు కదా, కృతం అనే వస్తుంది కదా. ఏం చేయబడింది అనగానే ఏదో వస్తువు చేయబడింది, పదార్థం, అలాంటి అర్థం వస్తుంది. ఏదో ఒకటి పుస్తకం చదవబట్టమో ఏదైనా క్రియ చేయబడి ఆ వస్తువు పదార్థం ఏదో చేయబడి అది గుర్తు తెచ్చుకుంటాం. చేయబడింది అనగానే చేయబడిన వస్తువు పదార్థం ఏదైతే ఉందో అది చూస్తాం. పని చేయబడిందా, పాకం చేయబడిందా, ఇంకో ఏమో చేయబడిందా, అది చూస్తాం. ఈ క్రియాపదం ద్వారా వెంటనే కర్మ మనకు డైరెక్ట్ గా సంబద్ధం అవుతుంది కానీ కర్త సంబద్ధం కాదు. ఇప్పుడు చేస్తున్నాడు అన్నాం అనుకోండి, ఆ వెంటనే మనం ఏం చేస్తున్నాడు, చేస్తున్నాడు ఎవరు చేస్తున్నాడు అని చెప్పి ఆ వ్యక్తిని చూస్తామట, ఆ కర్తను చూస్తామట. చేయబడింది అంటే చేయబడిన వస్తువు అంటే ఆ పదార్థం చూస్తాం ఇక్కడ. కానీ కర్మని ప్రయోగం ఇక్కడ కర్మనే ఉందండి. కాబట్టి భావం కాదు ఇక్కడ. మీకు ఏమన్నా భావం నపుంసకలింగం ఏకవచనం అనుకుంటున్నా, ఇక్కడ నపుంసకలింగం ఏకవచనం కాదు, కర్మని బట్టి క్రియాపదం వచ్చేసింది. అభిహితం అయ్యింది కర్మ, అభిహితమైంది కాబట్టి ఏదాని ద్వారా అభిహితమైంది? కృత్య ప్రత్యయం అభిహితమైంది. అభిహితమైన దాంట్లో వస్తుంది, ప్రథమ భక్తి వస్తుంది. అందుకే ప్రథమ భక్తి వచ్చింది ఇక్కడ. ఓకే అండి, అభిహితమైంది, అదే ఇక్కడ మనం గమనించాల్సింది. జీ రాజలక్ష్మి గారు, కర్త అనభిహితమైంది కాబట్టి తృతీయ కర్తృకారకం కదండి. అంతేనండి, దేవదత్తైన కృతం అనేది కర్తృకారకం, దాత్రేణ లునాతి అన్నది కరణకారకం కదండి. కర్తృకారకం కరణం అంటే సాధనం, ఇక్కడ సాధన తీసుకోవాలి. దాత్రేణ లునాతి అన్నది కరణం తీసుకుంటాం. అక్కడ దేవదత్తైన కృతం అనేది కర్తృకారకం కదండి. ఇక్కడ కర్మ అభిహితమైంది, కర్త అనభిహితమైంది.
అందుకని కర్తకి తృతీయ విభక్తి వచ్చింది. ఈ సూత్రం ప్రకారంగా మనం పెట్టుకున్నాం. ఈ సూత్రం ప్రకారం కర్తకేమో తృతీయ విభక్తి వచ్చింది. కర్మ ఏమో అప్పుడు మనకి కర్తకరణ అంటే ఇప్పుడు కర్తృకరణే కర్తకరణీయ తృతీయ. తృతీయ అన్నాడు కాబట్టి ఇది కర్తకారకం కాబట్టి ఇక్కడ తృతీయ వచ్చింది, దేవదత్తేన అని వచ్చింది. అవును. ఎటువంటి కర్త? అవును, ఎందుకని అలాగే వచ్చింది? తర్వాత దాత్రేణ ఎటువంటి కర్త? లునాతి అనభిహిత కర్త. అన్నప్పుడు అనభిహిత కర్త ఉండాలి. అనభిహిత కర్త ఉంటేనే వస్తుంది. అంటే అనభిహిత ఎవరి ద్వారా ఉండాలి? సింధు ద్వారా కానీ కృత్య ప్రత్యయం ద్వారా కానీ ఉండాలన్నమాట. ఇక్కడ మన కృత్య ప్రత్యయం తా ప్రత్యయం వచ్చింది కదా, అది కృత్య ప్రత్యయం ద్వారా అనభిహితమైంది కర్త. కానీ అటువంటి అనభిహితమైన కర్త వ్యక్తి వస్తుంది, అది కూడా చూసుకోవాలి మనం. కర్మ ఇక్కడ లేకపోయినా కర్మ అభిహితమైంది, అందుకని అభిహితం అండి, అది ఉంది. కర్మ లేదు, ఇక వాక్యం లేదు, పెట్టుకోవచ్చు. దేవతల కార్యం కృతం పాఠం కృతం ఏదైనా పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ ఆ కర్త అభిహితం కావచ్చు. ఇక్కడ అసిన చిన్నత్తి కోస్తున్నాడు, దాత లునాతి పడవల దగ్గర కోస్తున్నాడు. ఎవరు కోస్తున్నారు? కర్త. ఏదో కర్త ఉంటాడు కదా, కర్త లేకుండా ఉంటాడు కదా. ఒక క్రియ చేస్తున్న ఖచ్చితంగా కర్త ఉంటుంది, అంటే సందేహం లేదు. కానీ అది వాక్యం ద్వారా మనకు తెలుస్తున్నమాట, ఎవరు చేస్తున్నారు, ఏం చేయబడుతుందని చెప్పి ప్రయోగాన్ని బట్టి తెలుసుకోవాలి. అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ కొన్ని చోట్ల లౌకిక వ్యవహారం ప్రకారంగా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, ఇక్కడ డైరెక్ట్ గా చెప్పేశారు వాక్యం, అక్కడ కర్మ ఇవ్వకుండా చెప్పేశారు. ఇక్కడ మనకేంటి ముఖ్యంగా అభిహితమైంది అనభిహితమైంది దేవదత్తనే కాబట్టి చేయబడి కృతం అనగానే చేయబడింది అనగా నిజంగా వాస్తవమైన వాక్యంలో కూడా చేయబడింది ఏం చేయబడింది అడుగుతాం, కానీ ఎవరు చేసినా అక్కడ అడగం. అది డైరెక్ట్ గా సంబంధం. తర్వాత ప్రశ్న వస్తున్నావు, ఎవరు చేశారు, ఏం చేశారు, ఇలా చేశారని చెప్పి. కానీ ముందు డైరెక్ట్ గా చేయబడింది అనగానే కర్త సంఖ్యించబడు, కర్మనే సంఖ్యించబడుతున్నమాట. కానీ కర్మ అభిహితమైంది దేని ద్వారా? కృత్య ప్రత్యయం ద్వారా కర్మ అభిహితమైంది. అభిహితం అంటే ప్రథమ విభక్తి వస్తుంది. సో మిగిలినది అనభిహితమైంది కర్త ఒకటి, కానీ దాంట్లో మన ప్రకృతి సూత్రం ప్రకారం తృతీయ విభక్తి వచ్చింది. అనభిహిత కర్మ కర్తృకారకం తృతీయ విభక్తి వస్తుంది. ఓకే, అర్థమైందండి. అదే దేవదత్తేన కృతం అనేది కర్తృకారకం, దాటేది కరణం. కాబట్టి ఈ రెండిట్లోని ప్రకృతి సూత్రం ద్వారా మనకి తృతీయ విభక్తి వస్తుందని చెప్తున్నారు, అంతే కదండి? అవునండి, అనభిహితమైనది కాబట్టి దేవత చెప్పబడలేదు అనమాట. కృత్య ప్రత్యయం ద్వారా, కృతం అనే క్రియాపదం ద్వారా, ప్రత్యాంత శబ్దం ద్వారా మనకు దేవత చెప్పబడం లేదు, అంటే సంకేతించబడం లేదు డైరెక్ట్ గా. కాబట్టి అనభిహితమైంది కాబట్టి అటువంటి అనుభహితమైన దాంట్లో నేను తృతీయ విభక్తి చేస్తాను. అనుభహితమైన కర్తలో కర్త చెప్పలేదు కాబట్టి దాన్ని తృతీయ విభక్తి చేస్తాను, తృతీయ విభక్తి చేశాను. మహోదయ చెప్పండి సోమనాథ్ గారు. తయోరేవ కృత్య త కల్ అర్ధాహ అన్నారు కదా. కృత్య ప్రత్యయం, తా ప్రత్యయం, కల్ ప్రత్యయం, ఆ మూడిటి అర్థం ఏంటండి? తెలుసు మనకి, తా అంటే తెలుసు, తా ప్రత్యయం అంటే తెలుసు మనకి, భౌతకాలంలో వస్తుంది అనేది. ఈ కృత్య ప్రత్యయం అంటే ఇది అన్నారు కదా మీరు, కృత్య ప్రత్యయంలో ఈ తవతు ఇవన్నీ వస్తాయా? కృదంత ప్రకారంలో కృత్యాన్ని కొన్ని విశిష్టమైన ప్రత్యయాలకు కృత్యాన్ని పేరు పెట్టామన్నమాట. ఆ ప్రత్యయాలు కల్ ప్రత్యయాలు అనేది కృత్య ప్రత్యయము. ఆ కృత్య ప్రత్యయాల అంతర్గతంలో కొన్ని విశిష్టమైన ప్రత్యయాలకు దాని కృత్య అని కూడా పేరు పెట్టాం. మామూలుగా తింగుబిండి ప్రత్యాహ కృత్ సంధ్య కాబోది తిప్తీ షిప్తస్త ఈ 18 ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు అన్నమో తింగులు అనమాట, సారీ కృత్యులు. 18 తింగుబిండి ప్రత్యయ కృత్ సంధ్య మొత్తం కృత్య ప్రత్యయాలు అనమాట, అన్ని కృత్య ప్రత్యయాలే. ఆ కృత్య ప్రత్యయాలు అన్ని పేరు పెట్టిందా, అందులో కొన్ని ప్రత్యయాలకు ఒక 70-50 ప్రత్యయాలకు ఏం చేశారు, వాటి కృత్య అని కూడా పేరు పెట్టాం. వాడికి కృత్య ప్రత్యయం అంటే దానికి కృత్య అనే సంధ్య కూడా ఉంటుంది, కృత్య అని కూడా ఉంటుంది అన్నమాట. ఆ కృత్య ప్రత్యయాలకే కొన్ని విశిష్టమైన ప్రత్యయాలకే కృత్య అని పేరు పెట్టాం. ఆ ప్రత్యయాన్ని కృత్య అంటాం. అదర్థ అంటే ఇక్కడ కల్ అర్థో ఏషాం, కల్ అర్థం కొన్ని ప్రకరణం ఉంది. ఆ కల్ అర్థం నుంచి వచ్చిన అర్థాలు ఏవైతే ఉన్నాయో, కల్ అర్థో ఏషాం అంటే కలర్త. అక్కడ కొన్ని విశిష్టమైన సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రార్థంలో ఏ అర్థంలో చెప్పబడ్డాయో అవన్నీ కలర్త అంటాం. అంటే ఆ సూత్రం నుంచి మొదలుకొని ఏవైతే ఉన్నాయో అర్థాలు అవన్నీ కలర్త పలకాలి. ఇలాంటి అర్థాలు ఉన్నా కూడా ఈ సూత్రం ప్రకారంగా మనకు కర్మకారకంలో తృతీయ విభక్తి వస్తుంది, తృతీయ విభక్తి వస్తుంది చెప్పుకున్నాం.
కాబట్టి ఆ కల్ ప్రత్యయాలు ఇంకా మనకు పరిచయం అవ్వలేదు, అవి పరిచయం అది అవ్వలేదు. కాదండి, అదేలేండి. అది కాదు మనకు. ఇప్పుడు కలత సరే ప్రత్యయాలు అండి. మీకు అంతరిష్ట ప్రత్యయాలు అక్కడ ఉన్నాయి, వీటిని కలత ప్రత్యయాలు అంటాం. ఇప్పుడు ఇవన్నీ తింగి ప్రత్యయాలు, వికృతి ప్రత్యయాలు ఏవైతే చెప్పామో అలా కొన్ని ప్రత్యయాలు వాటి కలత, అలాంటి అర్థం నుండి ఇవన్నీ ఈ ప్రత్యయాల కింద తీసుకుంటాను. అలాగండి, ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ గురుగారు గురుగారు ఈ చెప్పండి. కృత్యాహ కర్మణిలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. కర్తవ్యో ఘటః కులాలేన అని ఉంది కదా. ఆ కర్తవ్యం అనేది తవ్యత్ ప్రత్యయం లాగా ఏంటండి? ఘటః కులాలేన, కర్తవ్యో ఘటః కులాలేన అని ఉంది. ఈ కర్తవ్యం అనేది కృత్య ప్రత్యయమా? అవునండి. అంటే ఇది తవ్యత్ ప్రత్యయం లాగుంది కదా గురువు గారు. ప్రత్యయము, కృత్యం ఒక పేరు, ప్రత్యయము. సూత్రం ప్రత్యయం ఉంది, తవ్యత్ ప్రత్యయం, తవ్య తవ్య ప్రత్యయం వస్తుంది. ఇక్కడ కృత్య అని ఒక పేరు, నామకరణం, అది వేరండి. ఇక్కడ మరి కృత్య ప్రత్యయం ఏమైతుంది ఇందులో? అనివార్యం కాదు, కృత్య ప్రత్యయం అన్ని చోట్ల ఉండాలని రూల్ ఏం లేదన్నమాట. ఎక్కడ ఉంటే అక్కడ భవతా గ్రామో గంతవ్యః. ఏంటండి? భవతా గ్రామో గంతవ్యః, ఇది మా కృత్య ప్రత్యయం. ఇది భవతా గ్రామో గంత అంటే నీ ద్వారా గ్రామానికి వెళ్ళబడాలి, ఈ కర్మవాచ్యంలో ఉంది. అవును, గంతవ్య కృత్య ప్రత్యయం. ఇది అని కృత్య ప్రత్యయం అంతర్గతంలో వస్తాయి ఇవన్నీ. అన్ని ఒకటి గుర్తుపెట్టుకు, అన్ని కృత్య ప్రత్యయాలు, అన్నిటికీ కృత్య ప్రత్యయాన్ని పేరు. 3వ అధ్యాయం వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ పేరు ఉంది. పేరు ఉన్నప్పుడు అందులోనే ఆ ప్రత్యయాలకి ఇంకొక పేరు పెట్టాము, కృత్యాన్ని కూడా పేరు పెట్టాము. ఎందుకు పెట్టాము? కృత్యాన్ని పేరు పెట్టాము. అలా పేరు పెట్టి ఎలా వస్తున్నాయి ఇలాంటి ప్రయోజనాలు వస్తాయి. తయోదవ కృత్యత కలర్త, ఏదైతే కృత్యాన్ని పేరు పెట్టామో అటువంటి ప్రత్యయాల చేత మనకు కర్మలో తృతీయ భక్తి వస్తుంది, తృతీయ భక్తి వస్తుంది. ఇలాంటి ముఖ్యమైన ప్రయోజనాలు ఉంటాయి అక్కడక్కడ. కృత్యాన్ని పేరు పెట్టుకోవడం వల్ల కృత్యాన్ని పేరు తీసుకొని మనకు అక్కడ తృతీయ భక్తి వస్తుంది, లేదా ద్వితీయ భక్తి వస్తుంది, లేదా తృతీయ నిషేధించబడుతుంది. అలా ఇక్కడ మనకు తృతీయ భక్తి చేయబడింది అన్నమాట. ఓకేనా? ఇలాంటి అర్థాలు వస్తే కన్నా అక్కడ తృతీయ భక్తి వస్తుంది అని విశిష్టమైన నియమం చెప్పబడింది. అర్థమైందా? స్పష్టమైందా నీలవేణి గారు? జీ రాజ్యలక్ష్మి గారు. వరలక్ష్మి. వరలక్ష్మి గారు. 3:3:126 సూత్రం ఉంది కదా. ఈషద్దుహు సుషు కృచ్రార్థేషు కల్. అక్కడ కల్ ప్రత్యయం సూత్రం కదా అది. ఈ ఇప్పుడు మనం చెప్తున్న సూత్రంలో ఈషద్దు సుషు కృచ్రార్థేషు కల్. సూత్రాల సంఖ్య ఎంత అండి? 3:3:126. ఇప్పుడు మనం చెప్పుకున్న సూత్రంలో 2వ పేరాలో ఉంది అది, ఆ సూత్రం నంబర్ 3:3:126. ఈషద్దు సుషు కృచ్రార్థేషు కల్. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కల్ ప్రత్యయము యహాసే ఈషద్దు సుషు కృచ్రార్థేషు అనువదిస్తే ఎందుకు వస్తుంది? 127 ఇక్కడి వరకు వస్తుంది. कल की अनुवृत्ति 3:3:125 तक जाएगी। కళ ప్రత్యయం వచ్చిందండి. కళ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ మనకు ఇంకా కళ అర్థాలు ఉన్నటువంటి ఇంకేమి ఉన్నాయని ఇంకా ముందు వస్తుందండి మనకు, అది చెప్తాను. 130 దాకా ఇచ్చారు కదా అక్కడ అనువృత్తి. కేవలం ఆ కలువ కింద 127 వరకు పక్క సూత్రం వరకు వస్తుందన్నమాట. 130 కాదు, 130 కూడా ఇచ్చారుగా పైన.
మూడు మూడు 130 అదేంటి అయితే ఈషద్దు సూసు కృత్యాలు కేసు అంతవరకు వస్తుంది. కలికి పక్కన అంతవరకు ఉండగొట్టారు. కలి రావడం కలికి లేదు. అనువృత్తి ఓకే ఓకే కలికి అనువృత్తి కేవలం దాని పక్కన కర్తృకరణలో స్థితి భూక్రియో అంతవరకు వస్తుంది, అవును. రావడం లేదు. ఉమ్, చెప్తాను, అది వస్తుందండి అక్కడ మీకు ఓకే, సంకేతి. ఓకే. ఉమ్, ఇంకోసం చూడండి. సహయుక్తే, స్లైడ్ మార్చండి. సహయుక్తే ప్రధానే, సహయుక్తే ప్రధానే సహయుక్తే ప్రధానే, సహయుక్తే సప్తమి భక్తి ఏకవచనం, అప్రధానే సప్తమి భక్తి ఏకవచనం. ఇక్కడ సహయుక్తే అప్రధానే ఈ రెండు మధ్య ఏంగ పదాంతాదతి ప్రకారంగా అవగ్ర చిహ్నం వచ్చింది. అస్తు. సహ శబ్దేన యుక్తం సహయుక్తం అంటే సహ తోటి అని అర్థం వస్తుంది కదా. సహ శబ్దేన యుక్తం సహయుక్తం, సహ శబ్దంతో యుక్తమైన శబ్దం అవుతుందని సహయుక్తం అంటాం. రామేణ సహ, దేవదత్తేన సహ అంటారా, అలాగా తోటి అని అర్థం. అలా సహ శబ్దేన యుక్తమైన శబ్దం అయితే ఉందని సహయుక్తం అంటామట. సో తస్మిన్ తృతీయ తత్పురుష. అర్థం వచ్చేసి న ప్రధానం అప్రధానం, తస్మిన్ అప్రధానే, నా ప్రధానం అప్రధానం తస్మిన్ అప్రధాన్య తత్పురుష సమాసం అన్నమాట. అస్తు. అంటే సూత్రంలో ప్రధాన శబ్దం ఉందా అప్రధాన శబ్దం ఉందా. నా ప్రధానం ప్రధానంగా ఉండకూడదు అంటే అప్రధానంగా ఉండాలన్నమాట. నా ప్రధానం అప్రధానం అని చెప్పి చెప్పుకున్నాము. అస్తు. అనువృత్తి వచ్చేసి చూడండి, తృతీయ ఏంటి, తృతీయ అనే పదానికి మాత్రం అనువృత్తి వస్తుంది ఇక్కడ. ఇప్పుడు సూత్రార్థం గమనించండి. సహ అర్థేన యుక్తే, సహ అర్థేన యుక్తే అప్రధానే తృతీయ విభక్తి పోతుంది. అప్రధానంగా ఉండాలి, ప్రధానంగా ఉండకూడదు. అది సహ శబ్దంతో యుక్తమై ఉండాలి, ప్లస్ అప్రధానంగా ఉండాలి. అటువంటి చోట సహ అర్థేన యుక్తే అప్రధానే తృతీయ విభక్తి భవతి. అంటే సహ శబ్దం యోగంలో ఏవైతే ఉన్నాయో, సహ అంటే ఏమిటి, తోటి. అంటే ఎవరితోటి, తోటి అంటే ఎవరో ఒక తోడుగా ఉంటారు అక్కడ. రాముని తోటి, లక్ష్మణ్ తోటి, ఏదంటే విద్యాతోటి, రాజ్యంతో, సైన్యంతో, అలా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అట్లా ఏ దానితో తోటి అంటో అందులో తృతీయ విభక్తి వస్తుంది. సహ అర్థ యుక్తే అప్రధానే తృతీయ విభక్తి భవతి అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. చూడండి, ఉదాహరణ ఇచ్చారు. పుత్రేణ సహ ఆగత పిత, పుత్రుని తోటి ఆగత పిత. ఏమొచ్చింది, పుత్రేణ సహ, పుత్రుని సహ అంటే తోటి అని చెప్పాను. పుత్రుని తోటి వచ్చాడు ఎవరు, పిత, తండ్రి వచ్చాడనమాట. అలాగే పుత్రేణ సహ స్థూల, పుత్రుని తోటి స్థూల, నేను ఆగత గత అని చెప్పుకోవచ్చు. స్థూల వ్యక్తి ఎవరైనా వచ్చారు. అలాగే పుత్రేణ సహ గోమాన్, గోమ అంటే ఆవులు కలిగిన వాడు, పుత్రుడు గోమాన్ అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే పుత్రేణ సారథం, పుత్రుని తోటి. మొత్తానికి సహయోగంలో తోటి, ఎవరి తోటి అయితే అంటున్నా వారి తృతీయ భక్తి రావాలి ఈ సూత్రం ప్రకారంగా. సహ యుక్తే, సహ శబ్దంతో యుక్తమైన శబ్దం అయితే ఉందో, సహ తోటి అని చెప్పినో, ఆ ఏది తోటి అందులో ఏదైతే చెప్తున్నో అందులో తృతీయ భక్తి రావాలి. ఇక్కడ అదే విధంగా అనేక చోట్ల ఉదాహరణ ఇచ్చారన్నమాట. మరి సహయోగంలో ఉండే శబ్దం అయితే ఉందో అక్కడ తృతీయ భక్తి పెట్టుకున్నాం మనం. కాబట్టి యోగంలో అంటే అప్రధానే తృతీయ భక్తి, అప్రధానం ఏదైతే ఉందో అందులో తృతీయ భక్తి వస్తుందన్నమాట. ఇక్కడ మనం పుత్రునితోటి తండ్రి వచ్చాడన్నప్పుడు అప్రధానం ఏదంటే మనకి ఇక్కడ పుత్రునితోటి తండ్రి వచ్చాడన్నప్పుడు అక్కడ పుత్రుని చెప్పడం లేదు, ఆ పుత్రునితో తండ్రి వచ్చా, తండ్రికి సంకేతిస్తున్నాం. ఇది అప్రధానం అయిపోయింది. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నామో, తండ్రికి ప్రాధాన్యత ఇచ్చామట. పుత్రునితోటి ఎవరు వచ్చారు, తండ్రి వచ్చారు అంటే తండ్రికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాం. ఇక్కడ అప్రధానం ఎవరు, పుత్రుడు అప్రధానం అయిపోయాడు. అలాంటి అప్రధానంలో తృతీయ విభక్తి వస్తుంది. ఓకేనా. అప్రధానంగా ఉండాలి. ఆ శబ్దం ఎలా ఉండాలి, సహశబ్దంతో యుక్తమైన శబ్దం ఎలా ప్రధానంగా ఉండకూడదు, అంటే ముఖ్యంగా ఉండకూడదు. ఈ వాక్యం పుత్రుని సహ ఆగత పిత, అక్కడ పుత్రునితోటి తండ్రి కూడా వచ్చాయండి. పుత్రుని సహ తండ్రి ఆగత, తండ్రికి ప్రాముఖ్యత చెప్పి మాట్లాడుతున్నాం. కాబట్టి అప్పుడు పుత్ర శబ్దం అప్రధానం అయిపోతుంది. అప్రధానం కాబట్టి అప్రధాన కారకంలో అప్రధానమైన దాంట్లో ఈ సూత్రం ద్వారా తృతీయ భక్తి వచ్చిందన్నమాట. అలాగే పుత్రేణ సహ స్థూల, పుత్రేణ సహ గోమాన్, పుత్రేణ సార్ధం ఇలాగా చెప్పబడ్డాయి. ఓకేనా. అస్తు.
ఇక్కడ क्रिया गुण द्रव्य से दो पदार्थों को संबंध होने पर सह का प्रयोग होता है। ये చెప్పాను क्रिया गुण द्रव्य से क्रिया गुण द्रव्य द्रव्य से दो पदार्थों का రెండు పదార్థాలకు సంబంధం అయినప్పుడు అంటే క్రియాతోటి గుణంతోటి ద్రవ్యంతోటి ఏం చెప్పాను क्रिया गुण द्रव्य से दो पदार्थों का संबंध होने రెండు పదార్థాల సంబంధం ఏర్పడినప్పుడు అంటే అది క్రియతో కావచ్చు గుణంతో కావచ్చు ద్రవ్యంతో కావచ్చు ఏదైనా కావచ్చు అలా రెండు పదార్థాల మధ్య సంబంధం ఏర్పడినప్పుడు సహక ప్రయోగం అనేది వస్తుందన్నమాట అంటే మొత్తానికి రెండు పదార్థాల మధ్య సంబంధం ఏర్పడినప్పుడు ఇక్కడ తృతీయ వ్యక్తి వస్తుందండి అంటే సంబంధం ఏర్పడే సహయోగ అనే ప్రయోగాన్ని ఉపయోగించుకుంటాం సహ తోటి అంటున్నాం అంటే కనీసం రెండు పదాలు ఉంటాయన్నమాట ఒక పదం అయితే ఉండదు కనీసం అంటే రెండు పదాలు ఉంటాయి రెండు కన్నా ఎక్కువగా ఉండొచ్చు కాబట్టి సహా అంటే ఎప్పుడు ప్రయోగిస్తామంటే క్రియా గుణ ద్రవ్యసే ఈ మూడు పదార్థాలు తేడా ఏదో ఒక రెండు పదార్థాల సంబంధం ఏర్పడినప్పుడు సహా అనే పదాన్ని ఉపయోగించుకుంటాం అంటే రెండింటిని చెప్పడం కోసం వీళ్ళతోటి అనే సంబంధం ఏర్పరచడం కోసమే సహా శబ్దాన్ని ఉపయోగిస్తాము दोनों में से जिसका क्रियादि के साथ संबंध साक्षात क्रियादि के साथ संबंध साक्षात शब्द द्वारा कहा जाता है दोनों में से जिसका क्रियादि के साथ संबंध साक्षात शब्द द्वारा कहा जाता है उसको प्रधान माना जाता है ఇక్కడ ప్రధానం అంటే ఏమిటంటే అప్రధానం అంటే ఏమిటి ముఖ్యం కానిది ప్రధానం అంటే ముఖ్యమైనది అంటే ప్రధానం అంటే ఏం తీసుకోబడిందంటే ఇప్పుడు పుత్రేణ సహా ఆగతః ఆగతః క్రియ అనేది ఎవరిని సంకేతిస్తుంది ఆగతః క్రియాపదము పుత్ర అనేది కరణము సహా అవ్యయపదము ఆగతః క్రియాపదము పిత కర్త ఇక్కడ పుత్రేయ సహా ఆగతః పిత ఈ వాక్యం అన్వయం చేసుకుంటే పిత పుత్రేయ సహా ఆగత తండ్రి పుత్రుని తోటి వచ్చాడు ఎక్కడ వచ్చాడు అంటే ఆగతః ఇప్పుడు ఆగతః అన్నప్పుడు ఆగతః అనే క్రియాపదం ఎవరిని సంకేతిస్తుంది పుత్రుని సంకేతిస్తుందా లేదంటే పితని సంకేతిస్తుందా ఆగత కహ ఆగత పిత ఆగత పుత్ర ఆగత కహ ఆగత ఇక్కడ ఈ క్రియాపదం ద్వారా సాక్షాత్ ఎవరు సంకేతించబడుతున్నారు తండ్రి సంకేతించబడుతున్నాడు పిత సంకేతించబడుతున్నాడు అది ముఖ్యమైనది అంటే క్రియాక కర్తతో ఏది సాక్షాత్ సంబంధం ఉంటుందో అది ప్రధానమైనది అన్నమాట ఒకటి ముఖ్యమైన బిందువు కనిపించాల్సింది ఎప్పుడైనా కానీ వాక్యంలో క్రియాతో ఏ దానికైతే సాక్షాత్ సంబంధం ఉంటుందో అది ముఖ్యమైనమాట క్రియాతో దేనికైతే సాక్షాత్ సంబంధం ఉంటుందో అది ప్రధానం అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ మనకు పిత ఆగత అనే క్రియాపదం పితాని సంకేతించిన పుత్రుడు శబ్ద సంకేత పుత్రుడు వచ్చాయని చెప్పడం లేదు పితా వచ్చాయని చెప్తున్నాం కాబట్టి పితాకి ప్రాధాన్యత అప్పుడు అప్రధాన్యత ఎవరికి వచ్చింది పుత్ర శబ్దంలో వచ్చింది అలాంటి పుత్ర శబ్దం అప్రధానమైన పుత్ర శబ్దం అయితే ఉందో ఆ సహాయ శబ్దంతో యుక్తమైంది కాబట్టి అక్కడ తృతీయ విభక్తి వచ్చింది ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా కొందరికి ప్రధానం అంటే ముఖ్యమైనది ముఖ్యత ఎలా చూసుకోవాలి ముఖ్యత అనే శబ్దం ఎలా గమనించబడుతుందంటే ఏ శబ్దానికైతే క్రియాతో డైరెక్ట్ గా సంబంధం ఉంటుందో అది ముఖ్యమైనది ఏ శబ్దానికైతే క్రియతో డైరెక్ట్ సంబంధం ఉండదో అది అక్కడ అది అప్రధానమైంది అన్నమాట అప్రధానం అందుకే షష్ఠీ భక్తిలో క్రియాక డైరెక్ట్ సంబంధం సాక్షాత్ సంబంధం ఉంటుంది అందుకే కారకం కాదని చెప్పుకున్నమాట అక్కడ క్రియ అవసరమే లేదు అక్కడ ఎందుకంటే రెండు పదాల మధ్య సంబంధం ఏర్పడినప్పుడు అక్కడ క్రియ లేకుండానే అక్కడ అర్థబోధన చేస్తున్నాం అందుకే షష్ఠీ భక్తి కారకం కాదని చెప్పుకున్నాం అస్తు అది కొంచెం పక్కన పెడితేనా ఇక్కడ ఏం చెప్పినాం ప్రధానత ఎవరికంటే క్రియాపదంతో దేనికైతే సాక్షాత్ సంబంధం ఉంటుందో దానికే ప్రాధాన్యత దాన్ని ప్రధానం అంటాము అలాంటి ప్రధానం అనేది పితా శబ్దం కాబట్టి అప్రధానమైంది పుత్ర శబ్దం కాబట్టి మన ప్రస్తుతం ఉంటుంది సహ అర్థేన యుక్త సహ శబ్దంతో యుక్తమైన ఏ శబ్దం ఉందో ఎటువంటి శబ్దం అప్రధానమైన శబ్దం యుక్తమై ఉండాలి ప్రధానమైన శబ్దం కాదు అప్రధానంగా ఉండాలి గౌణంగా ఉండాలి అటువంటి అప్రధాన శబ్దంలో తృతీయ విభక్తి వస్తుంది అందుకే పుత్రైన శబ్దం అప్రధానమైంది కాబట్టి తృతీయ విభక్తి వస్తుంది
చూడండి ఇక్కడ ఉదాహరణ పితాక సంబంధం ఆగమన క్రియాక స్థూలతాక ఇక్కడ ఒకటి మనకు క్రియా ద్రవ్య గుణం చెప్పాం కదా. మొట్టమొదటిది ఏమో క్రియాకి ఉదాహరణ ఇచ్చారు. పుత్రేణ సహ స్థూల, స్థూల అనేది గుణం అండి. ఇక్కడ స్థూల గుణం అట, లావుగా బలంగా ఉండాలని చెప్పేది. ఇది గుణవాచక శబ్దం ఇక్కడ. అలాగే పుత్రేణ సహ గోమాన్, ఇది ద్రవ్యవాచక శబ్దం. గోమాన్ అనేది ఒక పిండ విశేషం వ్యక్తి చెప్పామట. కాబట్టి ఇక్కడ స్థూలత గుణం, గో ద్రవ్యక సాత్. గో అనేది ద్రవ్యం అన్నమాట. ఇక్కడ గోమా అని చెప్పాను కదా, అది గో అనేది ద్రవ్యవాచక శబ్దం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ 3 శబ్దాల ద్వారా, ఈ 3 శబ్దాలతోటి ప్రతిపాదించబడింది అన్నమాట. కాబట్టి ద్రవ్యము, గుణము, క్రియ, ఈ 3టికి ఉదాహరణ మనం చూసాం అన్నమాట. ఇన్కే సాత్ పుత్రిక సంబంధం అనుమితే, అనుమానించబడింది అన్నమాట. అత పుత్ర శబ్దం అప్రధానమైంది. పుత్ర శబ్దం అప్రధానమైంది. సహకే అర్థవాచిసే యోగమే తృతీయ అవుతాయి. అందుకే సహ శబ్దం యోగంలో సహ శబ్దం ఏదైతే సహ శబ్దం డైరెక్ట్ సంబంధం ఉంటుందో అక్కడ తృతీయ భక్తి వస్తుంది చెప్పుకున్నాం. जहां केवल सहा अर्थ रहे, सहार्थ शब्दों का योग ना हो, वहां भी तृतीय हो जाती है. ఏం చెప్పాలంటే ఇక్కడ సహకే అర్థవాచికే యోగమే తృతీయ భక్తి అవుతుంది. అంటే సహ తోటి, ఎవరితోటి అయితే అంటున్నా ఖచ్చితంగా తృతీయ భక్తి వస్తుందన్నమాట. దాని సందేహం లేదు. అందుకే అర్థవాచి యోగమే తృతీయ హోతీ హై. కానీ సో సార్ధం ఆదికే యోగ భీ హో గయి. సార్ధం అంటే సహా అంటే, సార్ధం అంటే సహా, సార్ధం, సకం, సాకం, సమం, ఇవి 4 శబ్దాలు ఉన్నాయి. ఇవన్నీ అవే పదాలు. తోటి అంటే సహా అనే శబ్దమే కాకుండా సార్ధం శబ్దం ఎక్కడొచ్చినా, సహా, సార్ధం, సాకం శబ్దం ఎక్కడొచ్చినా, సహా, సార్ధం, సాకం, సమం, ఈ 4ంటికి ఒకే అర్థం. 4 అవే పదాలు, 4కి తోటి అర్థం వస్తుంది. అంటే ఈ 4 శబ్దాలు ఎక్కడొచ్చినా కూడా అక్కడ తృతీయ భక్తి వస్తుంది. అంటే వీటి సహయోగంలో ఏదానికి తోటి అంటే ఆ శబ్దంలో తృతీయ భక్తి వస్తుంది. అది ఎలా ఉండాలి? అప్రధానమై ఉండాలి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సార్ధం ఆది యోగ మే భీ హో గయి. కాబట్టి అక్కడ ఈ సహా, సార్ధం, సాకం, సమం, ఈ 4 శబ్దాల యోగంలో కూడా తృతీయ భక్తి వస్తుంది. తథా అలాగే జహా కేవలం సహాకా అర్థ రహే, అక్కడ కేవలం సహా అర్థం మాత్రమే ఉంది, వేరే శబ్దం యొక్క అర్థం లేదు. సహాం శబ్దం యొక్క అర్థం మాత్రం ఉన్నప్పుడు ఏంటి? అక్కడ సహార్థ శబ్దం యొక్క యోగ నా హో, ఆ సహ శబ్దంతో ఒక సహ శబ్దం మాత్రమే ఉంది. అక్కడ వేరే శబ్దం యొక్క యోగం లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? అక్కడ ఏమొస్తుంది? అక్కడ ఏ భక్తి వస్తుందంటే వహాబీ తృతీయ హీ హో జాతి, అక్కడ తృతీయ భక్తి వస్తుంది. కొన్ని చోట్ల సహశబ్దం యొక్క అర్థం ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ కొన్ని చోట్ల సహశబ్దం యొక్క అర్థం ఉంది కానీ అక్కడ శబ్దం లేదన్నమాట. జహా కేవల్ సహక అర్థ రహే, సహార్థ శబ్దం కా యోగ నా, కానీ శబ్దం లేదు. కానీ అక్కడ ఏ భక్తి వస్తుంది? అక్కడ తృతీయ భక్తి వస్తుంది. వృద్ధో యూనా, యూనా ఇక్కడ మనం ఒక్కోసారి చెప్తున్నాం రామేణ గచ్చతి, రామేణ సహ గచ్చతి అని చెప్పండి. సహశబ్దం రాదు. సహశబ్దం వచ్చిన డైరెక్ట్ ఇబ్బంది లేదు మనకు. సహయోగం తృతీయ భక్తి వస్తుంది చెప్తాం. ఇక్కడ సహశబ్దం యొక్క యోగం లేదు కానీ అర్థమైతే అదే వస్తుందన్నమాట. అలాంటి శబ్దం లేకపోయినప్పటికీ కూడా అర్థం వచ్చిందనుకోండి, అలాంటి అర్థం ఉందనుకోండి, అక్కడ కూడా సహశబ్దం లేకపోయినప్పుడు కూడా అదే అర్థం వస్తుందంటే అక్కడ కూడా తృతీయ భక్తి పెట్టుకోవచ్చు. సహశబ్దం ఉన్నప్పుడే తృతీయ భక్తి పెట్టుకోవడం లేదు. అందుకే వాక్య ప్రయోగంలో, వాక్య నిర్మాణంలో రామేణ గచ్చతి అంటే రామునితోటి వెళ్తున్నాడని అర్థం వస్తుంది. రామేణ గచ్చతి అంటే రాముని తోటి అని వెళ్తున్న పదం కూడా అండర్స్టూడ్ అన్నమాట. రామేణ సహ గచ్చతి, సహ వచ్చినప్పుడు తృతీయ భక్తి వచ్చినా దూరం లేదు. సహ యొక్క అర్థం అయితే ఉందో అది లేకపోయినప్పుడు అదే అర్థం వస్తుంది అనుకోండి, అక్కడ కూడా తృతీయ భక్తి వస్తుంది. ఉంటే ఇబ్బంది లేదు మనకు, అక్కడ స్పష్టత ఉంటుంది. లేకపోయినప్పుడు కూడా అక్కడ తృతీయ భక్తి వస్తుంది అని చెప్పబడింది. అందుకే మనం రామేణ సహ గచ్చతి అని చెప్పొచ్చు, డైరెక్ట్గా రామేణ గచ్చతి అని కూడా చెప్పుకోవచ్చు. అట్లా ప్రయోగం చూస్తుంటాం. ఇక్కడ చాలా మంది ప్రాథమిక రచన కౌముది పైట అడుగుతుంటారు ప్రశ్నలు. ఇక్కడ సహశబ్దం లేదని డైరెక్ట్ రాసేది రామేణ గచ్చతి, అలా రాయొచ్చండి, అలా కూడా రాయొచ్చు. ఈ సూత్రం మనకు ప్రమాణం, అలా కూడా రాయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఓకేనా? అందుకే వృద్ధో యూనా, యూనా తృతీయ భక్తి ఎక్కువ. వృద్ధో యూనా అంటే ఏంటి?
యూనా సహ వృద్ధా గచ్చతి అంటే యువకుడితో వృద్ధుడు వెళ్తున్నాడు అలాంటి అర్థంలో యూనా వృద్ధ. ఓకేనా, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సహశబ్దం సహయోగంలో ఏదైతే యోగం ఉందో అక్కడ తృతీయ విభక్తి వస్తుంది. సహశబ్దం యొక్క యోగం లేదు కానీ అర్థం అయితే ఉంది. అలాంటి అర్థం ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఏ విభక్తి తెచ్చుకోవాలంటే అక్కడ
క్లాస్ అయిపోయిందండి? తెలీదండి, ఏమో రావట్లేదు మరి. అదే క్లాస్ స్టక్ అయిపోయింది, నేను చూస్తున్నా ఏమమ్మా రాలేదని. తెలీదు ఏమైందో మరి. టైం అయితే అయింది, అక్కడ ఏదైనా రికార్డు కావట్లేదు. గురువు గారు కూడా స్పీకర్ ఆఫ్ చేసుకున్నారే. నెట్లేదు. వచ్చారండి, గురువు గారు వచ్చారు. వచ్చారా? నమస్తే అండి. నమస్కారం క్షమతా, మహోదయ. స్విచ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు, టైమింగ్ చూసుకుని కంటిన్యూ చెప్పేశాను. పర్లేదు. అది మనకు సూత్రం అయిపోయింది కదా. సహయోగంలో తృతీయ భక్తి వస్తుంది. సహశబ్దం ప్రయోగించకపోయినా మనము తృతీయ భక్తి పెట్టుకోవచ్చు. మనం 2 రకాల ప్రయోగాలు చేస్తుంటాం. శబ్దం ఉన్నా పర్వాలేదు, లేకపోయినా దాని యొక్క అర్థం ఉంటే చాలు, అక్కడ కూడా మనం డేట్ రాసుకోవచ్చు. అదే మనం ఎక్కువ ప్రయోగం చేస్తూ ఉంటాం. కొంచెం ప్రయోగం సహశబ్దం వస్తుంది కనిపిస్తుంటే, కొంచెం సహశబ్దం లేకుండా కూడా ఉంటుంది. అది 2 రకాల ప్రయోగాలు చేసుకోవచ్చు అని చెప్పి మనకి సూత్రం చెప్పింది. అస్తు. సో నెక్స్ట్ రేపు చూద్దామండి మంత్రపాఠ. సందేహాలను రేపు తర్వాత చూద్దాం. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.